20:21 యోహాను సువార్త 20 19, 20, 21 అందరం కలిసి చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన పెట్టి చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ప్రేమగల ప్రభా, మరొకసారి నీ ఘనమైన నామానికి వందనాలు. రెండో సెషన్గా ప్రభా నీ గొప్ప తన ఫలాన్ని చూడాలని ఆశతో వస్తున్నాం. సహాయం దయచేయి. ద పవర్ విత్ గాడ్ అండ్ ద పవర్ విత్ మ్యాన్. మనుషులతోనూ దేవునితోనూ పోరాడే శక్తి మాకు లేకపోతే మా జీవితం అంతా వ్యర్థం. ఈ యొక్క సమయంలో మరొకసారి మా మనోనేత్రాలు వెలిగించి నీ శక్తిని మేము అనుభవించినట్లు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక దంపతులు భార్యాభర్తలు ప్రామిస్ ల్యాండ్కి పోయినారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రామిస్ ల్యాండ్ అంటే చాలామంది చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, డబ్బులు ఉండేవాళ్ళు. ఎందుకంటే నిజంగా బైబిల్లో ఉన్నాయా లేదా కొంతమంది పరీక్షించాలని, కొంతమంది నిజంగా తెలుసుకోవాలని, డబ్బు ఉండేవాళ్ళు ఖర్చు పెట్టుకోవాలని. ఎందుకంటే సినిమాలకు పోలేరు కదా, సో కనీసం ఇక్కడికైనా పోదామని చెప్పి ఏదో రకాలుగా ప్రామిస్ ల్యాండ్కి పోతున్నారు. అక్కడ ఒక జంట నామకార్థ క్రైస్తవులు వాళ్ళు పోతుండగా 15 రోజులు క్యాంపు. ఒకరోజు ఏమో సన్ స్ట్రోక్ ఏమో తెలియదు, మేడం గారు అంటే ఆయన భార్య సిస్టరు చచ్చిపోయింది, కొలాప్స్ అయిపోయింది. మేబీ సన్ స్ట్రోకో హార్ట్ అటాకో ఏమో మనకు తెలియదు, చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడంతా అండర్టేకర్స్ వస్తారు. ఇక్కడలాగా మనం బెడ్ కోసం ఒకరు, సమాధి దగ్గరకు ఒకరు, వ్యాన్ కోసం పరిగెత్తాల్సిన పనిలే. ఒక అండర్టేకర్ వస్తారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో వచ్చినాడు, సార్ ఏం చేస్తారు మీరు, మరి బాడీని ఇక్కడ పాతి పెడతారా లేకపోతే ఇండియాకి తీసుకెళ్తారా? ఇక్కడే పాతి పెట్టాలంటే $500 అవుతుంది, ఇక్కడే పాతి పెట్టాలంటే. అదే మీరు మీ ఇండియాకి దేశానికి తీసుకుపోవాలంటే $5,000 అవుతుంది. మరి ఏమంటారు? పాపం ఇతను ఆలోచిస్తున్నాడు ఏం చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ అనుకున్నాడు, ఏం సార్ ఇంత ఆలోచిస్తున్నారు, ఇక్కడ $500, పైగా ఇది పవర్ఫుల్ ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్, ఏసే తిరిగిన దేశము, ఆయన ఇక్కడ పాతి పెట్టిన దేశము. మరి ఇంత మంచి దేశం వదిలేసి మీరు మీ దేశానికి తీసుకెళ్లి $5,000 ఖర్చు పెడతారు, ఎందుకు సార్ ఆలోచిస్తున్నారని. నువ్వు చెప్పిందయ్యా నాకు ప్రాబ్లం వాడు. ఏం ప్రాబ్లం అని నువ్వు చెప్పినావు కదా, ఇది పవర్ఫుల్ ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్, ఏసయ్య చనిపోయిన ల్యాండ్, అన్ని బాగానే ఉంది కదా. ఏసయ్య 3 దినాలు లేచి కూర్చున్నాడా లేదా, లేచాడా లేదా? మరి ఈమెను పాతి పెడితే ఇక్కడ మరి 3 దినాలు లేస్తే, అందుకోసమే టు బీ ఆన్ సేఫ్ సైడ్ నేను మా దేశానికి వెళ్ళిపోతాం, అక్కడ కానీ పాతి పెడితే తిరిగి లేచే ప్రసక్తే లేదు కాబట్టి అని చెప్పి తీసుకుపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, సో అటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా యేసయ్య పునరుత్థాన శక్తి గురించి, బలం గురించి వారు ఆలోచించారు. ఏమో చెప్పలేమో, అసలే విసిగెత్తిపోయినట్టుంది, పోయిందే మంచిది అనుకున్నాడేమో, మనకు తెలీదు. సో ఏదైతేనేమి క్షేమంగా మా దేశానికి తీసుకుపోయి పాతి పడేస్తాం. సో ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా చాలాసార్లు చాలామంది ఏనో అనుకుంటారు ప్రభువుడు. ఆయన పుట్టుక ఇప్పుడు జరిగేది ప్రపంచమంతా కూడా ఆయన పుట్టుకల గురించో ఎంతో గంభీరంగా ఎనాక్ట్మెంట్స్, ఆయన పుట్టినట్లు చిన్న బిడ్డగా ఇంకా రకరకాలుగా ఎన్నెన్ని డ్రామాలు అన్ని జరుగుతుంది ప్రపంచం. ఇట్స్ వండర్ఫుల్. ఏసే బర్త్డే గ్రాండ్గా చేసుకోవడము ఇతరులకు సాక్షార్థంగా. బట్ ద పర్పస్ ఇస్ లాస్ట్. పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ వితౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏసే తమ హృదయంలో లేకుండానే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చూడండి, లూకాసు వార్త అందరం కలిసి 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను. సర్వోన్నతమైన స్థలములకు క్రిస్మస్ మెసేజ్. తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటే జరగలేదు. యేసయ్య పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలగలేదు, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలగలేదు.
ఎందుకంటే యేసయ్య పుట్టినప్పుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారిని వాళ్ళు రాజు హేరోదు చంపమని చెప్పి ఆజ్ఞ చేస్తుంటే ఎక్కడ చూసినా రామాలో ఆ యొక్క అంగలార్పులు, కల్లోలో ఏడుపులు, సైనికులు వాళ్ళు ఇళ్లలోకి తెరబడి 2 years కంటే తక్కువ ఉండే బాలులను వాళ్ళు ఇట్లా పట్టుకొని సకా 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 నరుగుతుంటే ఆ రక్తము నది వలె పారుతుంటే తల్లులు ఏమమ్మా ఏమైంది లబో దిబో అని కొట్టుకుంటా ఉంటే వాళ్ళు యేసయ్య వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని చెప్తే అయ్యో అవునా అంటారా? ఏ తెల్లన అవునా అయ్యో అయ్యో ప్రవచనం నెరవేర్చబడింది అని సంతోషిస్తారా? ఎవరయ్యా బుద్ధి లేని అతను మా పిల్లలను చంపుకునేదానికి వచ్చాడా అని తిట్టరా? తిడుతున్నారు తల్లులు. 2 సంవత్సరాలు తన కుమారులు పోగొట్టుకున్న తల్లులు వాళ్ళు పడుతున్న బాధ, యాతన. యేసయ్య పుట్టినప్పుడు ఎక్కడా సమాధానం లేదు. యేసయ్య పరిచర్య చేస్తున్నప్పుడు ఉదాహరణకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో తోమాతో చెప్పాడు, అయ్యా మన లాజరును నిద్రిస్తున్నాడు, పద మనం మేలుకొల్దాం పని చెప్తే ఈ తోమా ఏమంటాడు తెలుసా? అయ్యా తన ఫ్రెండ్స్తో అంటున్నాడు, బ్రదర్ శిష్యుస్తో, అయ్యా రండి పోదాం, ఆయనతో కూడా పోయి సస్తాం పదండి. ఆయన ఎత్తిరిగి చస్తాడు, ఆయన ఎత్తిరిగి చంపాలని ఉన్నారు, కానీ మనం కూడా ఆయనతో పాటు చస్తాం పదండి అని ఆ యొక్క 11వ అధ్యాయం 21వ వచనంలో తోమా చెప్పడం మనకు బాగా తెలుసు. కాబట్టి యేసయ్య ఎన్ని గొప్ప పరిచర్య చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఆయన చంపాలని తాపత్రంతో జనాలు తిరుగుతూనే ఉన్నారు, కానీ ఆయన అంగీకరించాలా, ఆయన సేవకుడు పూజించాలా అని చాలా తక్కువ. లూకా సువార్త 15వ అధ్యాయంలో 2 రకాల గుంపులు వస్తారు యేసయ్య మీటింగ్ పెడితే. మొదటి గుంపు ఎవరండి? చూడండి 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము చూడండి 2 రకాల గుంపులు. ఎవరో గుంపులు చూడండి. 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను శాస్త్రులు చూచి ఇది పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సో 2 రకాల గుంపులు. ఒకడు యేసయ్యను అంగీకరించాలా, ఆయన దగ్గర పాప క్షమాపణ పొందాలా, ఆయన సొంత రక్షణగా స్వీకరించాలని పాపులు సుంకరులు అంటే లోయెస్ట్ క్యాడర్ పీపుల్ వాళ్ళు ఆయన వెనకాల వస్తున్నారు, మీటింగ్స్ వస్తున్నారు. కానీ అంతకంటే ముందు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి కూర్చొని ఈయన నోట్లో ఏదైనా ఒక బై మిస్టేక్ ఏదైనా ఒక పదము, అనకూడని మాట ఏదన్నా ఒకటి వచ్చిందంటే పట్టుకుందామని తీక్షణంగా వచ్చి చూసేదానికి వచ్చేవాళ్ళు. సో ఎక్కువ మంది అదే ఆయన హింసించాలా. ఎందుకంటే ఆ రోజు పరిపాలన పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళే. ఈ సుంకర్లు పాపులు ఎక్కడో ఊర్లో బయట ఉండేవాళ్ళు, వాళ్ళకి పాప అసలు దెర్ ఇస్ నో యాక్సెసిబిలిటీ, నో పవర్స్, నథింగ్. కాబట్టి వీళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకంటే సో యేసయ్య పరిస్థితి ఎట్లుందంటే ఛాన్స్ దొరికితే చంపేస్తామా అనేటువంటి పరిస్థితిలో ఆ యొక్క పరిస్థితిలో. సో నో పీస్. కొన్ని యేసయ్య చనిపోయేటప్పుడు ఆయన 7 మాటలు పలికినాడండి శిలువ పైన. 7 మాటలు పలికినాడు. ఎక్కడైనా సరే నీకు సమాధానం కలుగును గాక అనే మాట ఆయన నోట్లో వచ్చిందా? 7 మాటలు మీరు ఎన్నోసార్లు గుడ్ ఫ్రైడే పరీక్షించుకుంటారు, వాక్యం వింటూనే ఉంటారు, కానీ ఎక్కడ కూడా మీకు సమాధానం కలుగును గాక అంటే ప్రభువుకి తెలుసు. నేనే అవస్థలో ఉండా, నేనే చనిపోయే స్థితిలో ఉండా, ఈ స్థితిలో నీకు సమాధానం అంటే ఎవడు నమ్మడు. అప్పుడు అందరూ పరిగిపోయే స్టేజ్లో ఉన్నారు, అందరూ భయాందోళనతో ఉన్నారు. ఎక్కడ తగులుకుంటే పట్టుకుంటే మమ్మల్ని కూడా సిలువేస్తారు అనే భయంలో ఉన్నారు. అటువంటి సమయంలో సమాధానం అనే ప్రసక్తే యేసయ్య నోట్లో రాలే. ఆ 7 మాటల్లో ఎక్కడ కూడా సమాధానం లేదు. పోనీ యేసయ్య చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, సమాధానం వచ్చిందా? మనమే చదువుకున్నాం లూకా సువార్త 24వ అధ్యాయంలో. యేసయ్య ఉన్నప్పుడు బాగా తిండి పెట్టేవాడు, సూచక్రియలు చేసేవాడు, రోగాలు బాగా చేసేవాడు, దెయ్యాలు వెలగొట్టేవాడు, 5 రొట్టెలు 2 చేపలు పెట్టి మనకు ఫుల్గా భోజనం పెట్టేవాడు. ఇప్పుడు ఆయన చనిపోయి 3 రోజులు అయిపోయింది. సో ఇప్పుడు మన గతి ఏం లేదు. సో లెట్ us గో బ్యాక్ టు అవర్ గ్రామం, మన గ్రామానికి వెళ్ళిపోతాం అని ఎంఐ గ్రామానికి 2 శిష్యులు వారు వెళ్ళిపోతున్నారు. ఏంటంటే దే లాస్ట్ హోప్స్. సో యేసయ్య చనిపోయినా స్థలం మీద అన్ని బాధలు పడి యాతలు చూసిన వారు యేసయ్యని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పోనీ పేతురు చాలా అద్భుతమైన వ్యక్తి, ఎంతో చక్కటి వ్యక్తి. 21వ అధ్యాయంలో అంటాడు పేతురు, నేను మళ్ళా చేపలు పట్టడానికి పోతున్నాను. అదేదో ఒక సామెత ఉంది, తాను చెడిన కోతి వనమెల్లా పోయేవాడు ఒంటరిగా పోవచ్చు కదా, నువ్వు చేపలు పట్టుకుంటావు, కప్పలు పట్టుకుంటావు, పో, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్తావు? కానీ అక్కడ ఉన్న శిష్యులు మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకోండి, మిగతా 7 మంది ఉన్నారు దాంట్లో. వాళ్ళు అనా నువ్వే కాదన్నా మేము కూడా నీతో వస్తాం. సో ఏంటి పరిస్థితి?
అంత బోధలు చేసి పరలోక రహస్యాలు బయలుపరిచి అన్ని అన్ని ఆయన చెప్పిన ఉపన్యాసాలు, ప్రసంగాలు, మరి ఇవన్నీ కూడా వ్యర్థమైపోయి వాళ్ళతో పాటు శిష్యులకు అంతా నేర్పిస్తే నేను చనిపోయి సమాధి చేయబడి 3 దినం మనం లేస్తాను అని చెప్తే పేతురు నో ప్రభువా నీకు కడగకూడదన్నప్పుడు శిష్యులందరూ విన్నారు. ఓ సాతానా వెనకపో అన్నాడు. మరి ఇవన్నీ చూసిన శిష్యులు ఎందుకు భయపడుతున్నారు? ప్రియమైన వాళ్ళారా, అందుకే మనం కూడా చేర్చుకోండి. సో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక నువ్వు ధ్యానించాలా? యేసయ్య పుట్టుకను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది కానీ నీ జీవితంలో జరగకపోతే, ఈ పునరుత్థానము అనేది నీకు తెలియకపోతే, ప్రియమైన వాళ్ళారా, ఆల్ దట్ వాట్ యు డూ అప్ టు ద డెత్ అండ్ బరియల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆఫ్ నో యూస్. యేసయ్య కానీ పునరుత్థానం చేయకపోతే ఆయన 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 ఒక్క దేవుడుగా ఉండేవాడే కానీ ఆయన ఒకే దేవుడుగా, ఒకానొక్క దేవుడుగా ఉండడు. హీ విల్ నాట్ బీ ద వన్ అండ్ ద ఓన్లీ గాడ్. ఆయన అందరి దేవుళ్ళలో ఒక దేవుడుగా ఆయన వచ్చాడు, చక్కటి బోధలు చేశాడు, సూచక్రియలు చేశాడు, వెళ్ళిపోయినాడు. సో ఎంతో మంది బోధకుల్లో, ఎంతో మంది దేవుళ్ళలో ఆయన ఒక్క దేవుడుగా నిలిచిపోయేవాడు. కానీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ విత్ అవర్ లార్డ్ అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచుట మన ప్రభు యొక్క ప్రత్యేకత. నేను ఒకసారి బెర్తరిస్ట్ కాలనీ హైదరాబాద్లో ఓపెన్ ఎయిర్ చేస్తున్నా. మన సోమాజిగూడ సంఘము, ఒక 6 మంది బ్రదర్స్ ఉన్నాము. వాక్యం చేస్తుంటే ఒకరింటి ముందు చేస్తుంటే ఒక అతను గేట్లోంచి బయటకు వచ్చాడు. మాకు భయం ఎత్తుకుంది, ఆయన కొడతాడా, తిడతాడా, తంతాడా ఏమనుకున్నాడు. వచ్చి బొట్టు పెట్టుకున్నాడు. ఆయన వచ్చి రండి సార్, మా ఇంటికి రండి సార్ అన్నాడు. మాకు భయం ఎత్తుకునేది. లోపలికి పిలిచామంటే ఇంకా లోపల కొట్టి తప్పి చంపినా కూడా మనకి ఏం గతి లేదు, ఏం చేస్తాడో అనుకుంటే, ఎందుకని దేని ప్రభు మనకు వచ్చి నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాడు. లోపలికి పో అన్నాడు. సరే పోయినాక ఇంట్లో ఫుల్గా ఫోటోలు ఉన్నాయని, 3 కోటి దేవతల ఫొటోస్ అన్ని ఇంట్లో ఫుల్గా ఉన్నాయి. మధ్యలో ఒక చోట చిన్న ఫోటో, యేసయ్య ఫోటో కూడా ఉంది. ఆయన నాకు చూపించి, అయ్యో సార్ నేను కూడా యేసయ్య నమ్ముతాను సార్, యేసయ్య నమ్ముతాను. అదో సార్ అక్కడ ఉన్నాడు. పాప ఆయన అనుకున్నాడు నేను మెచ్చుకుంటానేమో అనుకున్నాడు. శబాష్ శబాష్ అంటారేమో. నాకు ఒళ్ళు మండిపోతాను. నేను హౌ కెన్ యూ ఈక్వలైజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్దాం, కానీ అతనికి తెలియదు. సో యేసుక్రీస్తు ప్రభు అందరితో ఎట్లా సరి సమానంగా ఉంటాడు? నేను అప్పుడు ఒకటే ప్రశ్న చేసిన, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండా, మళ్ళీ పైగా ఆయన అంత గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మన యేసయ్య గురించి, ఎందుకు ఆయన డిస్కరేజ్ చేయాలని బిల్లిగా కాదయ్యా మంచిదే పెట్టుకోండవు, చాలా సంతోషం, నువ్వు అందరు దేవతలు మొక్కుతావు, సంతోషం. ఒకటే ప్రశ్న, ఎవరన్నా సరే చనిపోయి తిరిగి లేచారా? అది ఎవరి విశ్వాసం వారికి సార్. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చనిపోయి సమాధి చేయబడి 3 దినములు లేచాడు. కాబట్టి ప్రభు ఇప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఆ పై గదిలో వాళ్ళందరూ భయపడుతూ కూర్చున్నారని రాసింది 19వ వచనంలో. 20వ యోహాను సువార్త 19వ వచనంలో ఏమని రాసిందంటే వాళ్ళు భయపడుతూ లోపల గడగడ ఉరుకుతున్నారు, తలుపేసుకున్నారండి. దట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు యేసయ్య తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసయ్య ఎప్పుడు తను తాను పరిచపరుచుకున్నాడు అంటే అప్పుడే తండ్రి దగ్గరికి పోయి కిందకి దిగొచ్చాడు. అదే ముందు ఆ 20వ వచనంలో 20వ అధ్యాయంలో ఆ యొక్క మగ్దలేనే మరియ వచ్చింది, సమాధి తోట దగ్గరికి వచ్చింది. వస్తే యేసయ్య కనపడలే. యేసయ్య కనపడితే ఇట్లా చూస్తుంటే అప్పుడు ఒక తోటమాల రూపంలో ఆయన కనపడ్డాడు. అయ్యా నా యజమానుడిని మీరు ఎక్కడ పెట్టారు చెప్పండి, నేను పోయి ఆయన మోసుకొని పోతాను, నేను ఆయన తీసుకుపోతాను అని పోయి ఆయన దగ్గరకు పోతుంటే అప్పుడు యేసయ్య మరియా నన్ను తాకొద్దు అన్నాడు. ఎందుకు తాకొద్దు అన్నాడు? అంతవరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభు ఏంటి ఆయన ప్రాబ్లం అంటే ఆయన అంతవరకు ఎందుకు తాకొద్దన్నారంటే ఇంకా నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. మాటలు చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళాక. సో తండ్రి దగ్గరికి పోయి తన రక్తమును చూపించి, ఇదిగో తండ్రి నీ చిత్త ప్రకారం లోకమంతటి పాపము కొరకు ఇదిగో నేను చిందించిన పరిశుద్ధమైన రక్తము. అప్పుడు తండ్రి ఒకే మాట అన్నాడు, ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ బ్లడ్. అంతకుముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మరి 10వ వచనం 9-10 వచనాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గొర్రెల యొక్క, మేకల యొక్క, ఆ యొక్క పశువుల యొక్క రక్తం ద్వారా పాపాలు అది కప్పిపుచ్చేదే. ఆ రోజులు కూడా పాప పరిహారార్థంగా మరి ఆ యొక్క రక్తం చిందించేది. కానీ ఆ రక్తం ఏం చేసేదంటే పాపము కప్పిపుచ్చేది. సో తండ్రి ఏం చేస్తాడు, ఆ రక్తాన్ని చూసి ఆ పాపాలు చూడకుండా వాళ్ళు క్షమించేసేవాడు. దట్ వాజ్ ద ప్రొసీజర్ గోయింగ్ ఆన్ బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని తీసుకుపోయి ఆ తండ్రి వద్దకు చూపించేసి మళ్ళా దిగొచ్చాడు, అప్పుడు అంటాడు పేతురుతో, తోమాతో, తోమా ఇదిగో నువ్వు వేళ్ళు పెట్టి ఈ లోడబెడితే గాని నువ్వు నమ్మనన్నావు కదా, వచ్చి లోడబెట్టుకో.
మరి అంతవరకు మరియను టచ్ చేయవద్దు అన్నాడు, ఇప్పుడు తోమాను టచ్ చేయొచ్చు అన్నాడు. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, నీ కొరకు నా కొరకు ఆ రక్తాన్ని ఎప్పుడైతే తండ్రి ఎద్దుకు చూపించాడో, ఆ తండ్రి ఎప్పుడైతే ఆ రక్తాన్ని అంగీకరించాడో, ఆ రక్తము పాపాలు కప్పిపుచ్చదు కానీ పాపాలు తొలగించేదిగా ఉంటున్నది. అది బ్యూటీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క సుగుణం ఏమిటంటే, అది పాపములు కప్పిపుచ్చదు, అది పాపాలను తొలగిస్తుంది. అందుకే మనకు పర్మనెంట్ విమోచన, జీవ గ్రంథంలో మన పేరు, పరిశుద్ధాత్మ సంచకరుగా దేవుడు మనకి ఇచ్చినాడంటే సిన్స్ ఆర్ రిమూవ్. దట్ ఈస్ ద బ్యూటీ. కాబట్టి ఆ పునరుత్థాన శక్తి ఎప్పుడైతే మనకు లభ్యమవుతుందో, యూ కెన్ హ్యావ్ పవర్ విత్ గాడ్ అండ్ ద పవర్ విత్ మ్యాన్. సో ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వచ్చి వాళ్ళకి కనపరుచుకున్నాడు. అంతవరకు తలుపులన్నీ వేస్తున్నాయి. సో ఆయన ఆత్మీయుడు కాబట్టి ఆ శరీరము అవన్నీ కూడా మనం ఎప్పుడైతే పరలోకంలోకి మనం చచ్చిపోతామో, లేకపోతే ప్రభు వస్తాడో, ఆ శరీరాన్ని మనం దాల్చుకుంటాం. అదే మన నిరీక్షణ. అది ఎట్లుంటుందో ఏమో మనకు తెలియదు. కానీ నేను ఎన్నోసార్లు టీవీలో ఈ యొక్క గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఎట్లా మారుతుంది చూడాలని ఎన్నో సంవత్సరాల నుంచి తాపత్రపడుతున్నాను. నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ, అనిమల్ ప్లానెట్ ఇవన్నీ ఎందుకు చూస్తుంటా అంటే, ఇది నాకు కావాలా. ఎట్లా అది ఎక్కడి నుంచో వచ్చి ఆ సీతాకోక చిలుక గొంగలి పురుగులు పోదండి. ఆ గొంగలి పురుగే సీతాకోక చిలుకగా మారుతుందండి, లోపల నుంచి బయటకు వస్తుంది. అదే విధంగా మన శరీరాలు, అది చూడాలని ఎంతో ఆశ ఉంది కానీ ఛాన్స్ దొరకడం లేదు. సో ఆ విధంగా మనం సీతాకోక చిలుకలుగా మారిపోతాం, బ్యూటిఫుల్గా అయిపోతాం. సో మనకి ఇంకా అడ్డంకులు బాగా ఎగిరిపోతాం. గొంగలి పురుగులో ఉన్నంత కాలం అసహ్యంగా, నీచంగా, చూసేదానికి ఎంతో భయంకరంగా ఉంటాం. సో ఇటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు తను తాను కనపరుచుకున్నప్పుడు ప్రభు ఒకే మాట అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ఫస్ట్ టైం ఆ మాట పలుకుతున్నాడు తన పునరుత్థాన శక్తి వల్ల. ఎప్పుడైతే ఇప్పుడు చూపించి ఇంకా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అందరూ ఏం చేశాడు, అక్కడ తన చేతులు చూపించాడు. అప్పుడు నిజంగా నేను అనుకుంటాను, శరీరము మహిమా శరీరం దాల్చుకున్న మనకు ఈ ఆపరేషన్లు జరిగిన కట్స్, పేస్ మేకర్స్ పెట్టుకుంటే గుండెలో, ఆ తర్వాత కాళ్ళు గిళ్ళు నట్టు బోట్లు వేసుకుంటే ఇవన్నీ ఏం ఉండవండి. మరి గాయాలు యేసయ్య ఎందుకు పెట్టుకున్నాడో అది ఇంతవరకు నాకు ఒక మర్మం గౌది. పరలోకానికి పోయినాక ఫస్ట్ ప్రశ్న అదే చూస్తాను, ప్రభా షోమి అని హ్యాండ్ అంటానేమో. ఎందుకంటే ఆ గాయము ఎందుకు పెట్టుకోండి ఆ గాయం అని, ఎందుకంటే అవసరమే లేదు, ఉండవు అసలు. బయట ఒక మచ్చ కానీ ఏది కానీ మన శరీరంలో ఉన్నిందో అది మహిమా శరీరంలో ఏం కనపడవండి. మరి ఆయన మన కోసము ఈ తోమా దాంట్లో ఉంటారని ఆ గాయములు. అందుకే అంటాడు, మీరు బల్ల చుట్టూ చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఇదే గాయం పట్టుకున్నాడు ఇంకా ప్రభు ఆ గాయాలు. సో ఆ గాయాలు పెట్టుకొని వాళ్ళకు చూపించినప్పుడు అక్కడ ఏమని రాసిందంటే, ఆయనను చూచి సంతోషించిరి. అంతవరకు భయపడుతున్న వాళ్ళు, గడగడ వణుకుతున్న వాళ్ళు సంతోషించిరి. నిజమైన సమాధానం వాళ్ళ హృదయంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి శిష్యులు భయపడినట్లు ఎక్కడ కూడా వాక్యంలో లేదండి. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది అపోస్తుల కార్యం, ద యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్. దట్ డే ఇట్ స్టార్టెడ్ as soon as they have seen the resurrected Lord Jesus Christ. ఆ తర్వాత అయ్యా మిమ్మల్ని చంపుకో, తల కింద వేస్తాం, వేసుకో, బుల్లెట్స్ షూట్ చేసుకో, రాళ్ళతో కొట్టి చంపుతాం, కొట్టుకో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? బై సీయింగ్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి, ఆ బలం. అందుకే ప్రభు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివని అక్కడ అతన్ని ఆశీర్వదించాను. సో నిజమైన దేవుని ఆశీర్వాదం ఏమిటంటే ఆ యొక్క సమాధానం నీ హృదయంలో తీసుకురావాలి. అందుకే ఇక్కడ 2 రకాల సమాధానాలు ఇస్తున్నాడు. ఎందుకంటే మన మీద 2 రకాల పరిచర్యలు మోపబడింది. మనం ఈ లోకంలో ఏదో తినేదానికి, తాగేదానికి, ఎంజాయ్ చేసేదానికి ఉండడం లేదండి. ఒకవేళ రక్షించబడేది ఒక్కటే దేవుని యొక్క ఉద్దేశం అయితే, మనం ఏ రోజైతే రక్షణ పొంది ఆయన యేసయ్యను అంగీకరిస్తామో ఆ రోజు పరలోక రాత్రికి ప్రభు వచ్చేయండి, మీరు అయిపోయిందిగా, నీ పేరు జీవ గ్రంథంలో రాసేశాను, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, కమ్ అని లాక్కొని పైకి వెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెట్టి ఎంజాయ్ చేయండి అనేవాడు. కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రక్షణ పొందిన మనం ఎంతో మంది ఉన్నాం ఇక్కడ ఎందుకున్నామంటే ద పర్పస్ ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, నువ్వు మొట్టమొదట దేవుని ఆంతర్య సమాధానం పొందాలి. యూ హ్యావ్ టు నో దట్ పీస్ ఆఫ్ మైండ్. ఆ సమాధానం నీకు మొట్టమొదటిగా దీన్నే ఇంటర్నల్ పీస్ అంటారు. అదే దేవునితో పోరాడే శక్తి. అదే ఆ యొక్క ప్రవచనం, యేసయ్య పుట్టినప్పుడు ప్రవచనము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ.
ఇప్పుడు రెండవది, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా అక్కడ తీసుకొని 21వ అధ్యాయంలో ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఇప్పుడు మళ్ళా మీకు సమాధానం కలుగును గాక అని ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన 22వ వచనము ఆయన ప్రక్కన చూపి శిష్యులు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ద సెకండ్, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. సో రెండవ సమాధానం ఇస్తున్నాడు, బాహ్య సమాధానం. నా ఎక్స్టర్నల్ పీస్ అంటారు దీనినే. సో 2 రకాల సమాధానం నీకు నాకు ప్రభు తన పునరుత్థానం అయిన తర్వాత నీకు నాకు ఇస్తున్నాడు. ఆ రెండవ సమాధానం ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల. తండ్రి నన్ను ఎట్లా పంపించాడు? ఏటైనా నానా అదో నువ్వు భూలోకానికి పోతున్నావు కదా, అక్కడ బంగారం అంటే చాలా క్రేజ్, ఎస్పెషల్లీ ఇండియాలో పిచ్చి బంగారం. సో మన రోడ్ల మీద ఉంది కదా ఇటుకలు, అక్కడ ఇటుకలు అంతా బంగారుతో ఉంటాయండి. సో ఇటుకలు ఒక 4 వేసుకొని పో సంచిలో, ఎందుకన్నా మంచి జీవితకాలం అంతా సరిపోతుంది అని చెప్పలే. అని ఎట్లా పంపించాడు ఆయన? ఈవెన్ పన్ను కట్టేదానికి కూడా పైసలు లేకుండా, పేతురు అదో గాలమే చేప వస్తుంది, లోపల ఒక దేనారం ఉంటుంది, నీకు సగం నాకు సగం, ఇవన్నీ అంటే జేబులో ఒక పైసా లేదు, 10 పైసలు లేదు, పర్సు లేదు. దిస్ ఈస్ ద కండిషన్ విచ్ లార్డ్ జీసస్ వాస్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆ విధంగా నేను మిమ్మల్ని పంపిస్తాను. డబ్బులు ఇచ్చి ఫుల్గా పాకెట్ నిండా లోడ్ చేసి నేను పంపించడం లేదు. మీరు ఎక్కడ పోయినా సరే తండ్రి నన్ను ఎట్లా పంపించాడో, విత్ ద పవర్ ఐఎమ్ సెండింగ్ యూ. ఆంతర్య సమాధానం, బాహ్య సమాధానం, ఈ 2 సమాధానాలతో వెళ్ళండి. ద పవర్ విత్ గాడ్ అండ్ ద పవర్ విత్ మ్యాన్. ఇప్పుడు మీరు పోయి సువార్త చేయండి. సో ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత కాషియస్ అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం అంటే తెలిసింది. అందుకే ఆ రోజు నుంచి వాళ్ళ శిష్యులు ఎక్కడ భయపడినట్లేదు. అంత హతసాక్షులు 12 మంది హతసాక్షులుగా తాము ప్రభు కొరకు సమర్పి ఎక్కడ భయపడలే. షూట్ చేస్తావా చేసుకో, పరిగెత్తిపోలే ఎవరింతవరకు. అపోస్తల కార్యాలు ఎవరు పరిగెత్తిపోలే. ఆల్ ద 12 disciples they were ready to sacrifice for the Lord. అదే అంతకు ముందు పునరుత్థాన శక్తి చూడక ముందు వాళ్ళు భయపడి యూదులకు పై గదిలో దాక్కొని ఉన్నారు. పేతురు అయితే కొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోయినారు శిష్యులు. పేతురు దూరం నుంచి వెంబడిస్తున్నాడు. ఇది పరిస్థితి. కానీ ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే పునరుత్థానాన్ని చూశామో, ఇఫ్ యు పవర్ విత్ గాడ్, మన ప్రాణం నత్తి అనిపిస్తుంది. మనం అనుకుంటా భయపడతాం, అయ్యో చావు అంటే భయం, ఓ కోవిడ్ వస్తే భయం, కలరా వస్తే భయం, ఇంకే రకాల ఏ వేరియేషన్స్ వచ్చినా కూడా లోపల ఎందుకు భయం అంటే వీఆర్ నాట్ ప్రిపేర్. ప్రభు దగ్గరికి పోయేదానికి భయం ఎందుకు? యూఆర్ గోయింగ్ టు అ బెటర్ ప్లేస్ ఆర్ నో. మహిమ స్థలానికి ఆయన మహిమలోకి పిలువబడ్డాడు. సో ఎవరైనా సరే ప్రభు దగ్గరికి పోతుంటే భయపడతామా? యూఆర్ గోయింగ్ టు అ బెటర్ ప్లేస్. అమెరికాకు పోతున్నారంటే ఓ ఎంత సంతోషమో, ఎంత పండుగో, స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్కు ఓహో ఎన్ని ఎట్లుంటాయి తెలుసా? మరి పరలోకానికి పోవాలంటే మనకు భయం ఎందుకు అండి? ఎందుకంటే నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు ఇంకా ఆయన పునరుత్థానాన్ని చూడలేదు. పునరుత్థానానికి ముందే ఉన్నావు శిష్యులాగా. ఇంకా యు ఆర్ నాట్ ఫుల్లీ లుక్డ్ అన్ టు జీసస్. ఆయన తిరిగి లేచిన దేవుడు. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. ఆయన నీకు అంటున్నాడు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడే శక్తి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క దేవదూతలు ప్రవచించిన ప్రవచనము నీ ద్వారా నా ద్వారా ప్రభు నెరవేర్చుకుంటున్నాడు. ఏసే పుట్టినప్పుడు లేదు, ఆయన పట్టినప్పుడు లేదు సమాధానం. కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు లేచడం వల్ల నిన్ను నన్ను అభిషేకించి ప్రాక్టీస్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ పవర్తోనే మనం ముందుకు కొనసాగించాలని 2 రకాల సమాధానాలు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అనుభవిస్తున్నావా? దీన్నే పేతురు ఏమంటాడు చూడండి. పేతురు ఇదే పదాలను వేరే విధంగా చెప్తున్నాడు. చూద్దాం, అందరం కలిసి చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక అందరం కలిసి 2వ అధ్యాయం, 1 Peter 2nd chapter 2వ అధ్యాయము 5వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. 2 రకాల పరిచర్య ధర్మాలు దేవుడు మనకి ఇచ్చాడు. అదే మాటలు ఆ యొక్క యోహాను రాసిన మాటలే ఇక్కడ మనం పేతురు ఇంకొక రకంగా మాట్లాడుతున్నాడు. మనకు అప్పుడు క్లారిటీ బాగా వస్తుంది. మొదటి పేతురు 2:5 అందరం కలిసి. క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళవలి ఆత్మ సంబంధమైన మందిరముగా పరిశుద్ధ యాజకులు. 9వ వచనం అందరం కలిసి.
అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చాలా ఏం క్వాలిఫికేషన్స్ అండి మనకు. సో దీంట్లో ఏమంటున్నాడు? రాజులైన యాజక గుంపు. ఈ రెండు చాలా మనకు పదాలు, మిగతావన్నీ మనకు తెలిసిందే, దాని గురించి ధ్యానించుకోలేదు. పరిశుద్ధ యాజకులు, రాజులైన యాజకులు. సో ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నువ్వు పరిశుద్ధమైన యాజక ధర్మం చేయాలంటే హెబ్రీయులు రాసిన పత్రిక ఇక్కడ ఏమంటు చూడండి, 13వ అధ్యాయము హెబ్రీ 13:15 వచనం. కాబట్టి మనం ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. స్తుతియాగము, దీన్నే పరిశుద్ధ యాజక ధర్మం. దానికి చాలా మంది ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో పరిశుద్ధ యాజక ధర్మము అంటే ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుట. నాట్ బాగా సంతోషంగా అన్ని బాగున్నప్పుడు కాదు, ఎన్ని కష్టాల్లో బాధలో ప్రభువును ప్రేమించే వారికి, ఆయన అనాది సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రతి ఒక్కటి మేలు కలుగుటకే. రోమా 8:28. సో ఏ బాధ వచ్చినా కూడా మనం ఎల్లప్పుడూ స్తుతియాగము, మన దిక్వ ఫలాన్ని, దీనినే పరిశుద్ధ యాజక ధర్మం. ఇంకా చెప్పాలంటే ప్రవచనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇప్పుడు రెండోది చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ యాజకులుగా కాకుండా ఇంకొక యాజక ధర్మం, అది రాజులైన యాజక ధర్మం. ఈ రాజులు అనే మాట వచ్చినప్పుడు ఇది మనుషులకు సంబంధించింది. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అంటే చూడండి ఇక్కడ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు. ఇది రెండవ కమిషన్. రెండవసారి మీకు సమాధానం కలుగును గాక అని ఎప్పుడైతే యేసయ్య వారిని అభిషేకించాడో, పవర్తో ఇచ్చాడో, ఇది దాని పర్పస్ ఏమిటంటే మీరు చీకట్లో నుండి ఏ విధంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించారో ఆ గుణాతిశయాలని ఇతరులకు తెలియపరచాలి. అదే అందుకే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. అది మనం దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఎవరు వచ్చి మనల్ని ఆటంకపరిచినా మీరు చేయకూడదు, మీరు ఇక్కడ ప్రచురించకూడదు అంటే ఇది మనకు చెప్పింది. మా దేవుడు మమ్మల్ని సువార్త దండయాత్ర పోయి చేయమన్నాడు. ఇంకా వాళ్ళకి వాయిస్ ఉండదు. ఒకరు ఏమైనా చేస్తే దేవుని ఇష్టము, మనకు వీఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. స్టెఫెన్ ఏడ్చాడు ఆ రాళ్ళతో కొడతా ఉంటే. ఎంత సంతోషంగా, ప్రభువా మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరు. బాబా ఆ మాటలు ఎట్లా వస్తాయంటే ఆయన పునరుత్థాన బలాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో, కొడతారు, తిడతారు, అట్ ద మోస్ట్ చంపుతారు. ఇంతకంటే ఏమైనా చేయగలరా? క్యాన్ దే టచ్ అవర్ సోల్? మన ఆత్మను కానీ మన ప్రాణాన్ని కానీ వాళ్ళకి తాగలరా? శరీరాన్ని ఎంత, ఇది ఎప్పటికైనా పోవాల్సిందే. ఒకవేళ వాళ్ళు వదిలేసినా ఇంకొక 5-10 సంవత్సరాలు గొంతులకు పోవాల్సిందే. మనం అదే ప్రభు కొరకు ఎదురించుకొని పోతే ఎంత ధైర్యం, ఎంత మజాగా ఉంటుంది. అంత సాక్షి ప్రియమైన సోదరి సోదరులారా. సో అందుకే ఎప్పుడైతే ఆ యొక్క ధైర్యం వస్తుందో అక్కడ దేవుడు అన్నాడు, మీరు చీకట్లో మీరు పెద్ద చదువు, సంస్కారము, పెద్ద ఉద్యోగాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. నువ్వు పెద్ద థీసిస్ చదవాల్సిన పనిలే వాక్యం చెప్పేదానికి. ఆయన మిమ్మల్ని చీకట్లో నుండి ఏ విధంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చాడో ఆ గుణాతిశయములను ఇరుగు పొరుగు వారికి, పక్కింటోళ్ళకి, బంధువులకు అందుకే అన్నమ్మా, అందుకే దేవుడు మనందరినీ చెదరగొట్టేశాడు. మనందరినీ హెబ్రోన్ పక్కన పెట్టుకోవచ్చు కదా, అందరినీ ఒకే చోట హాయిగా పెట్టేసి అందరూ తింటూ తాగుతూ. ఒకసారి అట్లే చేస్తున్నారు శిష్యులు. యెరూషలేములో కూర్చున్నారు, హాయిగా తింటూ తాగుతున్నారు. రోమి అది యాక్ట్స్ ఆఫ్ అపోస్తల కార్యం 8వ అధ్యాయం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏం యాక్సిడెంట్ జరగలే, అక్కడ ఏదో ప్రమాదవశాత్తుగా ఏం జరగలే, ప్రభువుకు తెలియకుండా ఏం జరగలే. అక్కడ సాతాను ఏం క్రియలు చేసేదానికి ప్రభు ఏం జరిగిందో చూడండి. 8:1 అందరం కలిసి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ప్రభు క్లియర్ గా చెప్పాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మీకు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. తర్వాత మీరు ఏం చేయాలా? ఇదే యూదయ సమరయ యెరూషలేము అంతటా మీరు పోయి సువార్త ప్రకటించాలా. ఇది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. కానీ వీరేం చేస్తున్నారు? రెండో అధ్యాయంలో ఇంటింటో కూడుకుంటూ హాయిగా సమిష్టిగా భోజనాలు చేసుకుంటూ దేవర్ ఎంజాయ్. మంచిదే,
దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. అందరూ ఆ శిష్యులు చెప్పినట్టు వింటున్నారు. తమ చిరస్థిర ఆస్తులన్నీ వదిలిపెట్టేసి అన్ని తీసుకొచ్చి అపోస్తల పాదం దగ్గర పడేశారు. బాగానే చేశారు. చూస్తే అరే మేము చాలా బాగా చేస్తున్నాం కదా, వండర్ఫుల్, వీఆర్ రియల్ పీపుల్ ఆఫ్ గాడ్ అని ఎంతగానో చక్కగా చెప్పుకుంటారు. కానీ దేవుడు ఆ ఉద్దేశంతో పెట్టలే. మీరు ఒక చోటు నుండి తింటూ తాగుతూ లవ్ ఫీస్ట్ ఎంజాయ్ చేయండి అని చెప్పరా. అందుకే ప్రపంచమంతా వాడు ఏమని రాసింది తెలిసిన 8:4 అందరం కలిసి చదువుకుందాం. అదే అపోస్తల కార్యం 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, అదేనండి మన పర్పస్. ఈరోజు మనం సజీవ లోకంలో ఉంచామంటే ద పవర్ విత్ గాడ్ అండ్ పవర్ విత్ మ్యాన్ అంటే నీ డ్యూటీ నా డ్యూటీ ఏమిటంటే మన సువార్త ప్రకటించు. మనం ప్రకటించకపోయినా మనం ఉన్న చోట ప్రభువుకు నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో ప్రభు మిగతా కార్యాలన్నీ చేసుకుంటాడు. మనం అనుకుంటాం బ్రదర్ ఇప్పుడే వచ్చినా మీ ఊర్లోకి, ఎక్కడ సువార్త ప్రకటించేది, మా దగ్గర మైకులు లేవు, డబ్బాలు లేవు, తబలా లేదు, కరపత్రాలు లేవు, మేమేం చేయాల్సిన పని. నిన్ను ప్రభు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ నువ్వు నమ్మకంగా కావాలి. అదే అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అదే అపోస్తలు చెప్పేసి ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను చెరసాల్లో పడేశారు, చావబాదినారు, చచ్చిపోయినారు అనుకున్నారు, ఈడ్చుకుపోయినారండి. నిజంగా ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి చూడు. చావు బాధేసి చచ్చిపోయినారు అనుకోని కాలర్ పట్టుకున్నా, మెడకాయ పట్టుకున్నా, జుట్టు పట్టుకున్నా లాక్కొని పోయి చెరసాల్లో పడేశారు. ఆ చెరసాల నాయకుడు కొంచెమైనా జాలి ఉండాలి కదా, కనికరం ఉండాలి కదా. అయ్యో బా ఎట్లా బాధినారో పాప అనేది ఉండాలి కదా ఆయనకు. ఆయన తీసుకుపోయి చెరసాలో బిగించి ఆయన కాళ్ళకు బొండలేసి బిగించాడండి. కాళ్ళకు బొండలు అంటే ఎట్లుంటో తెలుసా, పూర్తిగా నేల మీద కూర్చోలేవు, పూర్తిగా నిలబడలేవు. ఇది పరిస్థితి ఈ రాత్రంతా. నీవు నేనైతే తిడతాం దేవుడిని. ఏం తప్పు చేశాం? పౌలు శీల ఏమైనా తప్పు చేశారా? ఏం చేయలేదు. ప్రభు చెప్పినట్లే ఫిలిప్పి వైపు వచ్చారు. వాళ్ళ దర్శనంలో ఏం కలిగిందో 16వ అధ్యాయంలో అదే ఆ ప్రకారమే వస్తుంది. కరెక్ట్ గా ప్రభు చెప్పినట్టే చేస్తారు. ఎక్కడ కూడా ఆలోచనలు కానీ, తలంపుల్లో కానీ, మాటలు కానీ ఎక్కడ పౌలు శీలు పొరపాటు చేయలే. అయినా వాళ్ళకి పనిష్మెంట్. నువ్వు నేనా ప్రభా నాకేనా ఈ కష్టం? మా పక్కింటి రోజులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఆడుగుడు ఎంత బాగున్నాడు, నిన్ను నమ్ముకొని మేము పొరపాటు చేసినామేమో, ఎన్ని బాధలు మాకు, తిట్టుకుంటామో లేదు. వాళ్ళు సరిగినట్లేదు. అక్కడ ఏమో రాస్తుందంటే అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి. అమ్మ నోట్ల పాట ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది నోట్ల పాట? సంతోషం. ఏది ఆ స్థితిలోనా? ఆ స్థితిలో సంతోషమా? కీర్తనలు పాడుచుండిరి. అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. పరిశుద్ధ యాజక ధర్మము, రాజులైన యాజక ధర్మం రెండు వాళ్ళు ఎంత నమ్మకంగా నిర్వర్తించారంటే ఎక్కడ సనుగుడు గొడుగుడు లేదు. ప్రతి స్తుతి ఆగమ జిహ్వ ఫలాన్ని ఆ పరిస్థితిలో ఆ యొక్క పౌలు శీలలు దేవునికి సమర్పించుకుంటున్నారు. ప్రభావం ఏ పొరపాటు చేయవు, యు ఆర్ పర్ఫెక్ట్ గాడ్. నా జీవితంలో ఏది అనుమతించినా అది నీ చిత్త ప్రకారం జరగదు, కాబట్టి ప్రభా నీకు వందనాలు అని కీర్తనలు పాడుచుండేది. బా అదేనండి ఎక్స్పెక్ట్ చేసేది ప్రభు. నువ్వు గొప్పగా సువార్థికురాలుగా సువార్తపై రోడ్ల మీద చేయాల్సిన పని కూడా లేదు. ఆయన ఉన్న చోట నువ్వు ప్రభుకు నమ్మకంగా ఉండు, ప్రభు మీ తనంతా చూసుకుంటాడు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు సువార్త ప్రకటించారా, వాక్యం చెప్పారా, అరిసేసి జైలు అధికారులారా, జైల్లో ఉన్న చెరసాలరాలా, యేసుక్రీస్తు ప్రభువును నమ్మండి అని ఏమైనా అరిశారు? వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ ఉన్నారు, మిగతా అంతా ప్రభు చూసుకున్నారు. పౌలు శీలలు భూకంపం తెప్పించలే, వాళ్ళకి అధికారం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభువును నమ్మకంగా ఉన్నారో ప్రభు కార్యాలు చేస్తాడు. అదే విశ్వాసం. ఒక చోట ప్రభు అద్భుత కార్యాలు చేసేందుకు పోయినాడండి. ఎంత అద్భుత కార్యాలు చేయాలని పోయినాడంటే వాళ్ళ సొంత ఊరికి. మరి ఏం జరిగి చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇది చూస్తే నాకు నిజంగా సిగ్గేస్తుందండి. నిజంగా మన పరిస్థితి ఇదే. చూద్దామా? మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుత కార్యములను ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు, ప్రభు నిన్ను నన్ను రక్షించింది మన విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపడాలి. ఇశ్రాయేల్లో అయినా కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదు అని చెప్పే స్థితిలో మన జీవితం ఉండాలి. కానీ అక్కడ ఏమైంది? తన సొంత గ్రామానికి పోయినాడు, అద్భుత కార్యాలు సూచక్రియలు చేయాలని ఆశ చేసి వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించాలని ఎంతో ప్రేమతో పోతే అక్కడ ఏమో రాసిందంటే వారు చెయ్యజాలకపోయాను, చెయ్యకుండా పోయాను అంటే చాలా బాగుండేది. వేసే చూసినాడు వాళ్ళ అవిశ్వాసం. కాబట్టి వీళ్ళు యూజ్లెస్ ఫెలోస్ నమ్మరు, సరే మనకెందుకులే అని చేయకుండా పోయినంటే బాగుండేది.
కానీ ఆ మాటలు చూస్తుంటే మనకు ఒళ్ళు జలరిస్తాడు. చెయ్య జాలకపోయేను. దేవాది దేవుడు, లోక సృష్టికర్త, అద్భుత కార్యములు సూచక్రియలు చెయ్య జాలకపోయేను అంటే వారి యొక్క అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. వారి అవిశ్వాసం ఏం చేసిందంటే ఆయన చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసినాయి. ఆయన సూచక్రియలు అద్భుత కార్యాలు చెయ్యనీయకుండా ఆయన చేతులు కట్టేసినట్టు అయిపోయింది. అందుకే చెయ్య జాలకపోయాను. ఈరోజు నీవు నేను ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్. మన కుటుంబ, వ్యక్తిగత, సంఘ జీవితాల్లో అద్భుత కార్యములు ప్రభు చేయజాలకపోయాను. కారంటే వారి అవిశ్వాసములకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. సో ఇప్పుడు ఆ పౌలు శీలలు నిజంగా ఆ విధంగా ప్రవర్తించి ఉంటే ఆ జైలు అధికారి ఆ రక్షణలోకి వచ్చిండేవాడు కాదు. చెరసాల తలుపులు ఇవన్నీ తెలుసుకునే ప్రసక్తే లేదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు ప్రభు మీద నమ్మకం పెట్టి 100% విశ్వాసంతో ప్రభువును స్తుతించారో ఏమైందంటే చెరసాల తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. తుఫాను, భూకంపము, వాళ్ళందరూ అన్ని ఓడిపోయినాయి. ఆ చెరసాల నాయకుడు కత్తి తీసుకున్నాడు చంపుకోపోయి. ఎందుకంటే వీళ్ళు తప్పించుకొని పోయినారేమో, ఇంక నా గతి నాకు ఊరి శిక్షే. సో ఇంతకు వాళ్ళు ఊరి శిక్ష నేనే చంపుకుంటానని కత్తి తీసినాడు. అప్పుడు పౌలు ఒకే మాట్లాడాడు, నువ్వే హాని చేసుకునదు, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, మేము ఇక్కడే ఉండా అంటే కత్తి పారేశాడు. వచ్చినాడు, చూస్తే వాళ్ళు ఇద్దరు అక్కడే కూర్చోండారు. అన్ని తెప్పలపడి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఒకే ప్రశ్న, అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఏమండి ఇది వాక్యము గంట సేపు చేసి నాలుగు ప్రసంగాలు చేశాను. ఏమైనా అద్భుత సూచక్రియలు ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదు. ఉన్న చోట ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు. ప్రభు మొత్తం కార్యాలు చేసుకున్నాడు. ఆ జైలు అధికారి రావడము, యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడుతారు. ఒక్క మాటలో, సూక్ష్మంలో మోక్షం. సో ప్రియమైన వాళ్ళ, అతను నమ్మినాడు. ఆ రాత్రే కుటుంబ సమేతంగా బాప్తిజంలో సాక్షించడం అంతా మన వచనాల్లో ఉన్నది. మీరు ఇంటికి ధ్యానించుకో. అది దేవుడు ఆ యొక్క జైలధికారిని రక్షించుకునేదానికి పౌలు శీలకు నానా ఇబ్బందులు పెట్టాడు, నానా కష్టాలు పెట్టాడు, నానా భయంకరమైనటువంటి బాధలు ఎన్ని పెట్టాడంటే వాళ్ళకు ఆ బాధల్లో వాళ్ళ రక్షణలోకి నడిపించారు. మనం ఏమిటంటే ఎవరైనా రక్షణలోకి నడిపించాలంటే మనం సుఖవంతమైన జీవితం జీవించాలి, కంఫర్టబుల్గా ఉండాలి. అప్పుడే మనం సువార్త ప్రకటిస్తాం. కొంచెం కష్టం వచ్చింది, బాధ వచ్చిందంటే అరే ఇప్పుడు కాదు మళ్ళా, ఎవరైనా వచ్చినా కూడా బైబిల్ తీసుకొని అంకుల్ కొంచెం చెప్పు, అంకుల్ వాక్యం చెప్పు అంటే అరే ఇప్పుడు కాదు మళ్ళా. ఎందుకంటే మనకు టైం లేదు. వీఆర్ బిజీ ఇన్ యాక్టివిటీస్, వీఆర్ బిజీ ఇన్ కంఫర్ట్. ప్రియమైన వాళ్ళారా, నీవు నేను పరీక్షించుకుందాం. నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉందా, జీవ గ్రంథంలో ఉందో పరీక్షించుకోండి. ఎందుకంటే అది ఇప్పుడు మెసేజ్ కాదు, బట్ దట్ ఈస్ అ థాట్ వచ్చింది కాబట్టి చెప్పాను. దాని గురించి మళ్ళీ ఒక గంట చెప్పుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం షూర్, నీవు ఆంతర్య సమాధానం పొందినావు. సో దట్ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. నువ్వు ఎక్స్టర్నల్ పీస్, బాహ్య సమాధానం పొందినావా? తనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం తీసుకొచ్చేదానికి దేవుడు నన్ను సజీవుల్లో పెట్టాడు. దేవదూతలకు లేని ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. సో ఈ సువార్త ప్రకటించేది మన మీద మోపబడింది. అందుకే గొప్ప హింస కలిగినందున అందరూ చెదిరిపోయినారు. ఆ హింస దేవుడే తీసుకొచ్చాడు. వాళ్ళు అక్కడే ఒక చోట ఉండి సంతోషంగా ఉండమని కాదు, పరలోకం పోతే మనకు సంతోషమే, యుగంలో ఉంటాం. బట్ ఇక్కడ జీవించేంత కాలము మన దేశ ప్రజలు, మన బస్తీ ప్రజలు, మన గ్రామ ప్రజలు, మన వీధి ప్రజలు, మన సొంత బంధువులు రక్షణలోకి నడిపించాలనే నిన్ను సజీవ లెక్కలో ఇచ్చాం. ఈరోజు ఎందుకు తెలిసిన విగ్రహారాధన ఎక్కడంటే అక్కడ ఎందుకు ప్రబలిపోతాం. హైదరాబాద్లో ఒక బస్తీకి ఒక విగ్రహం ఉండేది, బస్తీకి. ఇప్పుడు ఒక్క స్ట్రీట్లోనే 10 విగ్రహాలు వచ్చేసాయి. ఎందుకు? మన సాక్ష్యం. వీఆర్ ఫెయిల్డ్. మనం సాక్ష్యం కాపాడుకోలేకపోయినాం. మనం దేవునితోనూ మనుషుల పోరాడే శక్తి ప్రజలకు కనపరచలేకపోతున్నాం. సో మన జీవితమే భయంకరంగా ఉంది. వీఆర్ ఫెయిల్డ్ ఇన్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఆంతర్య సమాధానం, బాహ్య సమాధానం, సర్వోన్నత దేవునికి మహిమ, తన కృష్ణ భూమి మీద సమాధానం దేవుడు నీకు ఇస్తే వీఆర్ ఫెయిల్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ దట్ ఎఫెక్ట్. ఆ యొక్క ప్రత్యేకత పవర్ను చూపించలేక. ఎందుకంటే మనకే భయం. చూపితే మనకి ఏమైనా వస్తుందో, ప్రాబ్లం వస్తుందో, ఉండరిస్తారో లేదో, రాళ్ళతో కూడా చంపుతారో, బయట దొరికేస్తారో, ఇల్లు గాలి చేస్తారా, ఈ భయాలు నోరు మూసుకున్నాం. కాబట్టి సువార్త ప్రకటించబడకపోతే, చెప్పకపోతే, మన సాక్ష్యాలు జనాలు చూడకపోతే, ప్రియమైన వాళ్ళ, హౌ విల్ దే యాక్సెప్ట్ లార్డ్ జీసస్? హౌ విల్ దే నో? అందుకే విగ్రహారాధన వీధికి ఒక 10 విగ్రహాలు పెరిగిపోతున్నాయి. కారణం వీఆర్ రెస్పాన్సిబుల్. పరీక్షించుకుందాం. ఇక ఉదయకాల సమయం ఈ మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరము మన కర్తవ్యం పరిశుద్ధమైన యాజక ధర్మం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. దానివల్ల
అన్ని పరిస్థితుల్లో దేవునికి స్తుతియాగం. రెండవది, తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. అంటే ఆయన మన రెండవ పీస్ అదేమిటంటే ప్రియమైన వాళ్ళు రాజులైన యాజక ధర్మం. ఈ రెండు బాధ్యతలు మన మీద మోపబడింది. నువ్వు చేసినావా, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు, సిగ్గుపడినక్కని పనివాడుగా ఆయన ఎదుర్కొంటావు. లేకపోతే మన పరిస్థితి ఎట్లతో పరిష్కరించు. దేవుడు తన వాక్య భాగంలో దీవించిన కాక. దయచేసి మోకరించండి. ఎవరి కళ్ళు తెరవద్దు. రెండు భాగములు దేవుని వాక్యాన్ని మనం వినగలిగినాం. తీర్మానం చేసుకునడానికి ప్రభువుకు మనను అప్పగించుకుందాం. మొదటి భాగము, బేతేలుతో సహవాసం చేసేవారు, బేతేలులో ఉన్న